అపోస్తుల కార్యములు 15:7. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. ఏమంటున్నాడు? సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. మీలో నన్ను దేవుడు. పౌలు గారు నిజంగా ఆయన సువార్త ప్రకటించేటప్పుడు చాలా ఉన్నతమైన మాటలు ప్రకటించాడండి. ఆయన పౌలు గారి గురించి మనం ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనం కూడా ఇలాంటి మాటలు చెప్పాలంటే నిజంగా ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను, మనకు ధైర్యం సరిపోదాము అనిపిస్తూ ఉంటాం. ఏమంటున్నాడు? సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులకు నా నోట సువార్త వాక్యమును విని విశ్వసించలాగిన మీలో దేవుడు ఏర్పరచుకున్నాడు. అన్ని జనులకు సువార్త ప్రకటించాలి అని దేవుని యొక్క ఉద్దేశం. పూర్వం నుంచి ఆయన సంకల్పం, ఆయన ఆలోచన. పౌలు గారి పట్ల దేవుడి సంకల్పం ఎలా ఉందంట, ఆయన ఆలోచన ఎలా ఉందంటే బహు ఉన్నతంగా ఉందంట. అది దేవుళ్ళకి వచ్చిన దాకా కూడా పౌలు గారికి అర్థం కాలేదు. ఆయన పౌలు గారు ఒకప్పుడు ఎలా ఉన్నాడంటే ఇదిగో ఆయన అన్యుడిగా ఉన్నాడు. పూర్వం నా స్థితి ఎలాంటిదంటే ఇదిగో పూర్వం ఆయన అనేక దేవతలకి ఆరాధించేవాడు, వాళ్ళ మతానికి అతీతంగా ఉన్నవాడు. క్రీస్తుని వెంబడించేవారంటే ఆయనకి గిట్టదు. ఇదో సంఘాల్లో ఉన్న వాళ్ళందరినీ ఇదిగో ఈడ్చుకొని పోయి కొట్టుకొని పోయి తన్ని ఆ చిత్రహింసలు పెట్టే ఆ క్యారెక్టర్ ఆయనది. అన్ని జనుల్లో ఉన్న వ్యక్తి ఆయన. ఇదో అన్ని జనులకి సువార్త ప్రకటించాలని, నా నోటి నుంచి సువార్త ప్రకటించాలని దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం అని చెబుతున్నాడు. ఇంతకీ